బోన్ నా పెద్ద కర్రీ ఎత్తుగోలుసులు ఏంటి గురుగారే ఏంటంత హుషారే ఉన్నారు? ఈ రోజు నుంచి మన రూట్ మారిపోయిందిరా. మనం ఇప్పుడు వెళ్ళేది ప్రసాద్ కాదు, గాంధీ షాప్ కే. ఇదిగో నీకు మంచి పార్టీ ఇస్తాను పద. అయ్యి బాబు లాటరీ అని కొట్టేసినారేంటి? లేదురా, అమ్మాయి మొగుడితో గొడవపడి మన ఇంటికి వచ్చేసింది. అమ్మాయి ఉద్యోగం తాలూకు నెల జీతం మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తా ఉంది. ఎంత అమాకులండి గురుగారు, భలే మాట్లాడుతున్నారే. మొగుడు పెళ్ళాలన్న తర్వాత గొడవలు పడరా, చదువుకోరా, ఏదో బ్యాండీ కొట్టు మీ ఇంటికి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారే. నేనేం వెర్రేదని అనుకోకురా. మా అమ్మాయికి మొగుడితో కాపురం చేయదు. ఇదిగో 2 పెద్దలు విసికి వేసానంటే 4 సీసాలు 5 వచ్చేస్తాయి మనకి. దాంతో శాశ్వతంగా మొగుడిని పెళ్ళాన్ని దూరంగా ఉంచే బ్రెయిన్ రామందే. ఏమిటి సార్ రమ్మని కబురు పెట్టారట? నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, దా కూర్చో. నీకు మంచి శుభవార్త చెప్పాలయ్యా. మహానుభావ, మీకు నమస్కారం. అద్దె ఇవ్వడం 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇలా శుభవార్తలు చెప్పి ప్రాణాలు తీయడం ఏం బాలేదు. కంగారు పడకయ్యా, ఇది నువ్వు రోజు వినే శుభవార్త కాదు, అసలు శిశులైన శుభవార్త. నీకు మాట ఇస్తున్నానయ్యా. ఏమిటి సార్? ఇక నుంచి నేను బతుకున్నంత కాలం నువ్వు అద్దె ఇవ్వక్కర్లేదయ్యా. ఇదే విచిత్రం సార్. నాకు ఉద్యోగం వచ్చిందన్న నమ్మగలను కానీ ఇది మాత్రం నమ్మలేను సార్. నమ్మాలి, నమ్మక తప్పదు. నువ్వు నమ్మలేని చాలా గొప్ప నిజం చెప్పబోతున్నాను. నేను చాలా త్వరగా అచ్చర కాలంలో పైకి వెళ్ళిపోతున్నాను. అర్థం కాలేదా? ప్రమోషన్ అయ్యా. ప్రమోషన్? ఉద్యోగమే దొరక మేమేడుస్తుంటే మీకు అప్పుడే ప్రమోషన్ కూడానా? ఏమైనా మీరు అదృష్టవంతులు సార్. నా అదృష్టం అప్పుడేం చూసావయ్యా, రేపు నా అదృష్టం ఏమిటో నీకు తెలిసి వస్తుంది. అదేమిటి? మనిషి 20 ఏళ్ళు పనిచేయచ్చు, 30 ఏళ్ళు పనిచేయచ్చు, 40 ఏళ్ళు పనిచేయచ్చు, కానీ నాకు వచ్చిన ప్రమోషన్ నాడు ప్రమోషన్ చస్తే ఎవరికి రాదయ్యా. అదేమిటి సార్? అంతేకాదయ్యా, మరో గొప్ప శుభవార్త కూడా విను. నా ప్రమోషన్ తో పాటే మా సుధాగారికి ఉద్యోగం కూడా రాబోతోంది. సార్, ఇన్నాళ్ళకి నిజమైన శుభవార్త చెప్పారు సార్. నేను ఇప్పుడు ఎందుకు పిలిపించానంటే, మా వాడు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెతికి తీసుకురా. వాళ్ళెవరు సార్? మీ వాడిని ఎక్కడైనా వెతకను, నా వల్ల కాదు. ఏమిటయ్యా, సాటి నిరుద్యోగి ఆ మాత్రం తెలీదా? LIC దగ్గర నుంచి సిమ్సన్ దాకా నో వేకెన్సీ బోర్డు ఎక్కడ ఉంటే దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాడు. వెళ్ళిదా? కరెక్ట్ సార్, వస్తాను సార్. ఆగాడు. 1949లో కలకత్తాలో బిఎన్ రైల్వేలో పనిచేసే రోజుల్లోనయ్యా, ఆ పేమెంట్ మీద నడుస్తూ బరంపురం కారాకిల్లి వేసుకుని డక్కన్ ఫీరట్ కలుస్తూ నడుస్తూ ఉంటేనయ్యా, స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేదయ్యా. నువ్వు పంచి వీచోరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి కిళ్ళి సిగరెట్ పంపించే, నువ్వు వెళ్ళిపో. చూస్తుంటే మీరు 20 ఏళ్ళు చిన్నవాళ్ళు అయినట్టున్నారు. నువ్వు వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడినై ఉంటానయ్యా. వెళ్ళొచ్చాయి. ఏమిటి ఆయన నాకు ఉద్యోగం ఇప్పించడం, అది నువ్వు నమ్మడం? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? అదేమిట్రా, ఆయన మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాడు? విషయం కనుక్కుందాం పదా. రా, నువ్వు ఎన్నైనా చెప్పు, ఆయన చస్తేనే కానీ నాకు ఉద్యోగం రాదురా. అవే మాటలురా. ఇదిగో ఇదండి అసలు విషయం. ఉద్యోగాలు లేక మనం ఏడుస్తుంటే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా నిద్రపోతున్నాడు. అదృష్టవంతుడు. ఇంకా నయం గురక పెట్టలేదు. రాత్రి గురకతో కనీసం నిద్ర కూడా పోనివ్వరా. వెళ్ళి లేపరా. నానా 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 నానా, ముద్దు నిద్ర నానా. నానా నానా నానా, మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, రూల్స్ నొప్పించడానికి మీరు ప్రాణాలు తీసుకున్నారా? ఏమిటి సార్ మీరు అనేది? సార్, ఈ రోజుల్లో మనిషి ప్రాణం కంటే ఉద్యోగం చాలా విలువైంది. మనిషి పరపతి కంటే జీవనోపాధి చాలా విలువైంది. మమతలు వీటన్నిటికంటే విలువైనవి. సార్, నా కొడుకు ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ నా చాబేనని మీరే అన్నారు కదా. అందుకే నేను చచ్చిపోతున్నాను సార్. నా ఉద్యోగం దయచేసి నా కొడుకు ఇప్పించండి. అలా చేస్తే నా చావుకు అర్థం కల్పించిన వారు అవుతారు. ప్లీజ్. వెంకట్రావు. ప్రతిసారి నాతో పోటీ పడి నా ఉద్యోగం రాకుండా ఏడిపించావు.
ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించి జీవితాంతం నడుస్తూ ఉండేలా చేశావు. ఇది న్యాయం కాదు నాన్న. నాన్న 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 నాన్న. ఏమిటిది? ఇదెక్కడ సరసం? అమ్మయ్యా, ఇది సరసం అని అర్థమైపోయింది. సంతోషం. ఇస్తాను గాని ఓ చిన్న షరతు. మరి మరి ఈ సబ్బుతో బట్టలు ఉతుక్కుంటావా? కాదండి, ఇది పురుద్దుతా. అమ్మా, ఇదే అని ప్లాను. ఆ విధంగా దొంగటాకిద్దాం అనుకున్నావా? నేను ఒప్పుకోను, నాకు కుదరదు. నా సొప్పు నాకు ఇచ్చి. అది కాదండి, ఒక్కసారి అలా 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 రుద్దేస్తా అంతే. సరే, థ్యాంక్స్ అండి. ఏమండి? ఏమిటండి? మీ వీపు చాలా అందంగా ఉందండి. ఇప్పుడేం చూసావు? చిన్నప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేదట. బాగా రుద్దేసుకో. ఏమండి, మీ వీపు ఇలా రుద్దుతుంటే మీకెలా ఉంది? బాగుంది. నీకెలా ఉంది? చాలా బాగుంది. చూసావా, భర్త వీపు రుద్దడంలో భార్యకుండే ఆనందం, ఈ ఆనందం రోజు నీకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు ఉద్యోగం లేదుగా. ఉద్యోగం లేకపోతే ఏమిటట? అయ్యో నా వల్ల కాదు, అయ్యో అయ్యో నా వల్ల కాదు, చాలా కష్టం. అమ్ముతంగా ఇదని ప్లాను. అయ్యో పరిపద నా వల్ల కదా బాబు. కర్మ. ఏమండి ఏమండి, బయట చలిగా ఉంది కదా, ఇక్కడే పడుకోండి. కొంపలంటూ పోతాయి. ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి కానీ పడుకోండి. నా దగ్గర కుదరదు, నేను ఒప్పుకో. అది కాదండి, నాకు నిద్ర రావటం లేదు. నిద్ర రాకపోతే నేను చెప్తాను, ఇంటి పడుకో. కదా, అయితే చెప్పండి. ఇక్కడ కాదు, కిటికీ దగ్గర. నేను ఆ పక్క నుంచి చెప్తాను, నువ్వు ఈ పక్క నుంచి కథ వింటూ ఉండు. పద. సరిగ్గా విను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కుక్కలు. సర్లే చాలండి. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, అందులో ఒకటి ఎండలేదు, అంతే కదా. ఒట్టి చేపల వాసన. జయ, కంగారు పడకు, నీ చెప్పేది వేరే కథ. ఏమిటి? 7 రాకుమారులు యుక్త వయస్కులై చక్రవర్తి ప్రకటించిన స్వయంవరానికి వెళ్ళి 7 అంటే 7 పిల్లల్ని వెట్టుకుని వచ్చారు. అందులో ఒకడు భార్యతో సుఖంగా కాపురం చేయట్లేదు. అప్పుడు ఆ రాజు, కొడుకు కొడుకు నీ భార్యతో ఎందుకు కాపురం చేయటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఏమన్నాడో తెలుసా? నా భార్యకు ఉద్యోగం లేదు. రారామోహన్, నీకోసం ఎదురు చూస్తున్నాను. తాళం ఇవ్వు. ఇస్తాను, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నీ భార్యకి మధ్య గొడవ జరిగిందా? తాళం ఎలా ఇవ్వు. మోహన్, ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పకుండా మొండిగా తప్పించు తిరుగుతున్నావు. సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఎప్పుడూ బాధపడుతుంది నిన్ను చూస్తూ ఒక స్నేహితుడిగానే భరించలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. భార్యాభర్తలున్న తర్వాత ఏవో తగాదాలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. స్నేహమైనా దాంపత్యమైనా ఒకరినొకరు క్షమించుకోగలిగితేనేరా అది కలకాలం కలకళ్ళాడుతూ ఉండేది. తాళం ఇలా ఇవ్వు ప్లీజ్. నాతో చెప్పు, నేను ఎలాగైనా జైలు ఒప్పించి తీసుకొస్తాను. ఆ అమ్మాయి ఏం చేసింది? ఉద్యోగం చేయనందా? డబ్బుకు ఖర్చు చేసిందా? లేకపోతే నీకు నచ్చని పని ఏమైనా చేసిందా? అసలు ఏం జరిగిందో నాతో చెప్పరా. తాళం ఇలా ఇవ్వమంటున్నాను. నేనివ్వను. ఏ, నీకున్న పట్టుదల నాకెందుకు ఉండకూడదు? ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఏమీ చెప్పకుండా తప్పించకపోతున్నా. ఇవాళ అలా జరగడానికి వీల్లేదు. అసలు ఏం జరిగిందో చెప్తేనే కానీ నేను నీకు తాళం చెప్పివ్వను. నాన్న, ఆ గాజులు ఇవ్వు. ఏటమ్మా, నీ గాజులు నా దగ్గర ఎందుకుంటాయి? నువ్వు జేబులో పెట్టుకోవడం నేను చూశాను. మర్యాదగా ఇవ్వు. అరే, నా జేబులోకి ఎలా వచ్చాయి? మర్చిపోయి పెట్టేసినట్టుకున్నాను. చచ్చా, ఆఖరికి దొంగతనానికి కూడా దిగజారిపోయావన్నమాట. నాన్న,
నిజం చెప్పు. ఆ రోజు నా గొలుసు దొంగతనం చేసింది కూడా నువ్వే కదూ? గొలుసా? ఏ గొలుసమ్మా? నాకైన బహుమతిగా ఇచ్చిన గొలుసు, నా జీవితం బండలు కావడానికి కారణమైన గొలుసు. నిజం చెప్పు. ఒకరోజు నేను బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు పిలిచినట్టు అనిపించింది. తర్వాత నేను వచ్చి చూస్తే నువ్వు లేవు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. నిజం చెప్పు. నేనెందుకు చేస్తాను? నాకేం తెలియదు. కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చెంపలు వాయించి బుద్ధి చెప్తారు. కన్న తండ్రే తప్పు చేస్తే బిడ్డల చెంపలు వాయించలేరు నాన్న. కానీ నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నన్ను కన్నందుకు, నా తండ్రి అయినందుకు ఈ ఒక్క నిజం ఒప్పుకోనన్నా. నిజం చెప్పు. అది అవునమ్మా, నేనే తీశాను. ఆ గొలుసు ఏం చేసావు? ఎవరికిచ్చావు? బార్లో అమ్మేశాను. ఎవరతను? సరిగా గుర్తులేదమ్మా. ఎంత పని చేసావు నాన్న. నువ్వు చేసిన ఈ దిక్కుమాలిన పనికి నా జీవితం బలైపోయింది. నాన్న, తండ్రిగా నా మీద ఏమాత్రం జాలున్నా ఆయన దగ్గరికి వెళ్ళి గొలుసు ఎలా పోయిందో స్వయంగా నువ్వే చెప్పు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు నాన్న. నాకు తెలుసు నీకు నా మీద కన్నా నా జీతం మీదే ప్రేమ ఎక్కువ. ఆయన అడిగినా ఉద్యోగం చేయనన్న నేను జీవితాంతం ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాను. అందుకు బదులుగా ఈ ఒక్క నిజం ఆయనతో చెప్పి నా కాపురం నిలబెట్టు నాన్న. కన్న కూతురుగా నిన్నంతకన్నా నేను ఇంకేం అడగను నాన్న, ఏమడగను. అవునమ్మా, తప్పకుండా వెళతాను. చేసిన పనికి లెంపలు వేసుకుని క్షమాపణ కూడా చెప్పుకుంటాను. వస్తానమ్మా. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు నీ కల్లుడు? మరోసారి అలా పిలవకు. అలా పిలవనంత మాత్రాన నువ్వు నాకు అల్లుడు కాకుండా పోతావా? నేను నీకు మామగారిని కాకుండా పోతానా అల్లుడు? ఆఖరిసారిగా చెప్తున్నాను, మరోసారి నన్ను అలా పిలవద్దు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ మాత్రం దాన్ని పుట్టింటి